నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు అదనపు నగదును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా గృహ నిర్మాణ శాఖ డీఈ జహీర్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం ఆయన మండల కేంద్రమైన మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎస్టీలకు 75,000 రూపాయలు, ఎస్సీ బీసీలకు 50,000 రూపాయల చొప్పున అదనపు నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. జియో ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. నెలాఖరులోపు అదనపు నగదు లబ్ధిదారులకు జమ కావడం జరుగుతుందని పేర్కొన్నారు. హౌసింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ భాస్కర్ రావు, వర్క్ ఇన్స్పెక్టర్లు శరత్, శ్రీనివాసులు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన హౌసింగ్ డిఈ గారు, ఏఈ గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి GOMS నంబర్ 9 ప్రకారము హౌసింగ్ సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదనంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ ఎస్సీలకి, బీసీలకి 50,000 అదనంగా, ఎస్టీలకి 75,000 అదనంగా ఇవ్వడం జరుగుతోంది. మన మండలంలో ప్రస్తుతము 686 మంది ఉన్నారు. ఎస్సీలు 285 మంది, ఎస్టీలు 244 మంది, బీసీలు 157 మంది, మొత్తం 686 మంది లబ్ధిదారులకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని మన లబ్ధిదారులందరూ ఉపయోగించుకొని ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి ఆ గృహప్రవేశాలు మే ఆఖరికి వాళ్ళ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసే విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారి ఆదేశాలని ఈ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ తప్పకుండా ఫీల్డ్లో అందరికీ తెలియజేసి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్వేపల్లి కాన్స్టిట్యూషన్. నా పేరు జహీర్ అహ్మద్. ముఖ్యంగా ఈరోజు మన కలెక్టర్ గారు, గౌరవనీయ కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ జరిపారు. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 9 డేటెడ్ 11/3/2025 మన క్యాబినెట్ ఆమోదించారు. దాంట్లో ఏంటంటే అడిషనల్ అమౌంట్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ పేద లబ్ధిదారులకు ఇల్లు డబ్బులు సరిపోవడం లేదని ఎస్టీ ఫైనాన్స్, ఎస్సీ ఫైనాన్స్ నుంచి అడిషనల్ అమౌంట్ 2016-17 నుంచి 2023-24 దాకా ఏ స్కీమ్స్ ఉన్నాయో బిఎల్సీ కానీ, గ్రామీణ్ కానీ, తర్వాత వచ్చి జన్మన్ కానీ, ఇవన్నిటికీ మనకు అడికు ఎస్సీలకు 50,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎస్టీలకు మాత్రం 75,000 ఇస్తున్నారు. బీసీలకు ఏ విధంగా చెల్లింపులు చేస్తారంటే 1,80,000 రూపాయలు మనకు కాకుండా అదనంగా ఏదైతే బేస్మెంట్ లెవెల్లో, 4 రూఫ్ లెవెల్లో, ఆర్సీ లెవెల్లో, కంప్లీషన్ లెవెల్లో ఆగిపోయినాయో ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఇల్లు కంప్లీట్ చేసేసి వాళ్ళ ఫుల్ ఫిడ్జర్గా వాళ్ళకి ఉపయోగకరంగా రీతిలో తయారు చేయాలని చెప్పే ఉద్దేశంతో బేస్మెంట్ లెవెల్లో ఉండేవాడికి 15,000 రూపాయలు ఎస్సీ బీసీలకి, అదేవిధంగా రూఫ్ లెవెల్లో ఉండేవాళ్ళకి 15,000 రూపాయలు, ఆర్సీలో ఉండేవాళ్ళకు, స్లాబ్లో ఉండేవాళ్ళు 10,000 రూపాయలు, కంప్లీషన్ స్టేజ్లో ఉండేవాళ్ళు 10,000 రూపాయలు, 50,000 రూపాయలు అంటే 1,80,000 ప్లస్ ఒక 50,000 రూపాయలు, 2,30,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఎస్టీలకు బేస్మెంట్ లెవెల్లో 22,500, రూఫ్ లెవెల్లో 22,500, ఆర్సీలో 15,000, కంప్లీషన్లో 15,000, 75,000, వాళ్లకు అదనంగా 75,000 వస్తుంది అనమాట. ఈ 1,80,000 రూపాయలు కాక వాళ్ళకు వచ్చే అమౌంట్ 2,80,000 రూపాయల దాకా PMI 2O కింద ప్రపోజ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ వస్తాయి. ఇవి మనకు సొంత ఇళ్ల స్థానంలో కట్టుకున్న వాళ్ళకి, లేఅవుట్లో కట్టుకున్న వాళ్ళకి, తర్వాత PMI గ్రామీణలో, జన్మన్లో, ఎక్కడైనా అర్బన్లో ఏదెవరికి కట్టుకున్నా ఈ అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరు క్యాస్ట్ అనేది క్రైటీరియా అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రతి ఒక్కరు తీసుకొని మీకు ఈ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేది రెగ్యులర్ మాడ్యూల్ ఒకటి ఉంది మనకు. ఈ డేటా అంతా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల లాగిన్ల ద్వారా మేము వాళ్ళకు పుష్ చేస్తాం డేటా అంతా. ఆ డేటా తీసుకొని ఏ స్టేజ్లో ఏమున్నాయి వాటిని చూసుకున్న తర్వాత ప్రతి ఇంటికి వాళ్ళు జియో ట్యాగ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అంతా దాన్ని ఫాలోఅప్ చేసుకొని పేమెంట్స్ అన్నీ జరుగుతాయి. పేమెంట్స్ కూడా ఇది చాలా స్పీడ్గా జరుగుతాయి. దీనికి సంబంధించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వాళ్ళు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, అదేవిధంగా మన హౌసింగ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, అందరూ ఆఫీసర్లకు అందరికీ ఈ విధంగా ఈ అందరికీ ప్రతి ఒక్కరు మీడియా ద్వారా పబ్లిక్ ప్రింటింగ్ మీడియా, పబ్లిక్ మీడియా అందరి ద్వారా, తర్వాత మన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయుల శాసనసభ్యులు కూడా ఈ విధంగా అందరికీ ఈ విధంగా మన గవర్నమెంట్ ఇచ్చిన మంచి అవకాశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పి మన ప్రింటింగ్ మీడియా ద్వారా
ప్రెస్ మీడియా ద్వారా తెలియపరిచారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇది ఎవరైతే ఇల్లు కట్టుకోలేకున్నారో వాళ్ళందరికీ ఈ అవకాశం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మీకు వీలైనంత అందరికీ పబ్లిసిటీ ఇచ్చి ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటట్టు మీరు దానికి తోడ్పడతారని ముఖ్యమైన ఉద్దేశంతో ఇలా మీటింగ్ పెట్టాం. ఫస్ట్ మీటింగ్ ఇలా మునుగోలులో మన కాన్స్టిట్యూషన్ లెవెల్లో మొదలు పెట్టడం శుభపరిమాణం. సో ఫర్దర్గా ఈ బెనిఫిషియరీ నుంచి రేపు నుంచి జియో ట్యాగింగ్ కూడా జరుగుతుంది. ఇంకా పేమెంట్స్ కూడా ఫస్ట్ రేపు 20-22 తేదీల్లో పేమెంట్స్ కూడా వాళ్ళకు జనరేట్ చేసి మొదలెట్టి పేమెంట్స్ కూడా పెంచిన పేమెంట్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమైనది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.